హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు R1 టీవీ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మల్కాపేట డ్యామ్కు వెళ్తున్నాము. అయితే మా ఊరు నుండి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అయితే ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. నేను వెనుక నుంచి షూట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్ బైక్ నడుపుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు దాటిన తర్వాత పొదిరెపల్లె వస్తుంది. పొదిరెపల్లె దాటిన తర్వాతనే మల్కాపేట. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం కట్టగడికి. క్రింది నుంచి చూస్తేనే వాము అంత పెద్దగా కనబడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీదికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గ్యాస్ కట్ట మీకైతే వచ్చేసాం. ఇక్కడ విజువల్ చూసినట్లయితే ఇక్కడ పని చాలా ఎక్కువగా ఉంది, ఇంకా పూర్తి కావడం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని వేల బండ్లు నడుస్తున్నాయి. ఇక చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది కోనరాపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, మల్కాపేట గ్రామంలోని ఈ రిజర్వాయర్ కడుతున్నారు. ఇక్కడ అంటే ఇంకా చాలా వర్క్ ఉంది, నడుస్తుంది. కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి, ఇక్కడ మస్తు పనులు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపెడుతున్నాను చూడండి. వాటర్ కొన్ని ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. భూమిలో నుండి త్రవ్వకాలు జరుపుతున్నారు కదా, ఆ సొరంగ మార్గం దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. ఓకే, ఆ పంప్ హౌస్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, చూడండి. ఆ సొరంగ మార్గం దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ప్యాకేజ్ నెంబర్ 9 పంప్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదే దానికి దారి అన్నమాట. ఓకే గైస్, పోదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఎంట్రీ. చూద్దాం మరి లోపలికి వెళ్ళి. లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఇక్కడైతే 2 దారులు ఉన్నాయి. ఒక దారి నుండి వెళ్తున్నాం, మీద నుండి వాటర్ వస్తూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత చీకటిగా ఉందో. లోపలైతే మస్తు అంటే మస్తు భయం వేసింది. మేము కొంచెమే దూరం వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. కానీ అందులో పనిచేసే వాళ్ళకు మొక్కాలి, చాలా అంటే చాలా దూరం. అంటే ఫ్రెండ్స్, కొంత దూరం లైటింగ్ వేశారు, కానీ
కానీ ఇంకా కొంత దూరం వేయలేరు. కానీ అక్కడి నుంచి బాగా చీకటి ఉంది. ఇక్కడి నుంచి టిప్పర్లు అన్నీ వెహికల్స్ అన్నీ ఇందులోకి నుంచి వెళ్తున్నాయి. మట్టిని తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఓకే గైస్, చూడండి విజువల్స్లో. ఓకే దోస్తులు, మేమైతే ఆ పంప్ హౌస్లో కాసేపే ఉన్నాం. మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. అందులో నుంచి వాటర్ వస్తున్నాయి, కానీ అందులో పనిచేసే వాళ్ళకు కానీ మొక్కాలి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.